కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇటు ఏపీలో ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. 3 రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టి 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు పోలీసుల విచారణలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. ఏపీలో ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయడానికైతే మొత్తానికి ఈ మావోయిస్టులు ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసుల విచారణలో ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? సింపుల్గా ఒకటే క్వశ్చన్. మావోయిస్టులు అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడలోకి వచ్చి విజయవాడలో కూలీ పని చేసుకుంటున్నాము, అంటే మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాము, ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నాము అనేటటువంటి రీజన్ చెప్పి బిల్డింగ్ని అద్దెకు తీసుకున్నారు. అలా అద్దెకు తీసుకున్నటువంటి బిల్డింగ్లో ఉంటూనే మొత్తం స్కెచ్ అంతా కూడా వేశారా? క్వశ్చన్ మార్క్. మనమే కన్ఫర్మేషన్ చేయట్లేదు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పార్టీ ఏదైతే ఉందో, అంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేశారు. అలా టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరపడానికి ఈ మొత్తం రెక్కీ అంతా కూడా నిర్వహించారు. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రెక్కీ ఏదైతే ఉందో ఆ రెక్కీలో సంచలనమైనటువంటి విషయాలే బయటకు వస్తున్నాయి. రైట్ నౌ ఆక్టోపస్తో పాటు స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగి మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, పెనమలూరులో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోకి రావడానికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. ఎక్కడా కూడా అఫీషియల్గా పోలీసులు 27 మంది మావోయిస్టులను కావచ్చు, లేకపోతే 30 ఏపీ వ్యాప్తంగా పట్టుబడినటువంటి 30 మంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. ఇది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో అందులోనూ విజయవాడ పెనంలూరులో ఒక బిల్డింగ్లో దొరికారు అని అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ పోలీసుల దగ్గర నుంచి అఫీషియల్గా రాలేదు. ఇప్పుడు అఫీషియల్గా వస్తుందంటే అసలు అక్కడికి వాళ్ళు ఎందుకు వచ్చారు, రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద దర్యాప్తు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే హిడ్మా దగ్గర ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో హిడ్మా దగ్గర సంబంధించినటువంటి ఒక డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో ఉన్నటువంటి ఆధారాల అనుగుణంగానే పలానా చోట, అంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి విజయవాడలో ఉన్నటువంటి పెనంలూరు, అక్కడ పలానా బిల్డింగ్లో ఉన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే అక్కడ చెబుతున్నారు. కానీ డైరీలో మావోయిస్టులు పలానా చోట ఎంతమంది ఉంటారు అని రాసుకోవడం అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిడ్మాలో దొరికినటువంటి ఆయన దగ్గర దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో డైరీలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు వచ్చారంటే ఖచ్చితంగా కూడా అందులో కొంత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పెనమలూరులో పలానా వీధి నుంచి పలానా గల్లీలోకి వెళ్తే ఆ స్ట్రీట్లో 3వ బిల్డింగు, ఆ 3వ బిల్డింగ్లో పైన ఫ్లోరు ఇలా రాయరు. అది పూర్తిగా కూడా అలా జరగదు. ఆ బిల్డింగ్లో అంటే డైరీలో రాసుకున్నారు, డైరీలో పలానా ఇంటి నెంబర్లు రాయరు, పలానా మహా అంటే విజయవాడలో ఉన్నారు అని రాయచ్చేమో. కానీ పలానా పెనమలూరులో పలానా 2వ వీధిలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో పలానా ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మావోయిస్టులు రాసుకున్నారు అనుకుంటే అంత నమ్మశక్యంగా లేదు. కానీ చెప్పలేం, రాసుకొని ఉండొచ్చేమో, కానీ అంత ఈజీగా లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు చేసేటటువంటి ఈ ఆపరేషన్స్లో భాగంగానే వాళ్ళకు ఒక ఇన్ఫార్మర్ల దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో దాని అనుగుణంగా కూడా వీళ్ళు దొరికి ఉండవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా డైరీ అనేది మాత్రం 50-50 ఛాన్సెస్.
అందులో డైరీలో దొరికింది, ఆ సమాచారం ఆధారంగా ఇక్కడ దొరికారు అని. ఇంకా అది అంత నమ్మదగిన విషయం అయితే కాదు. అంటే ఎలా మనం కూడా ఇంత క్లియర్గా చెప్పదలుచుకున్నామంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళలో డైరీలు మెయింటైన్ చేస్తారు తప్ప ఆ డైరీలలో ఇటువంటి కీలకమైనటువంటి విషయాలు రాసుకుంటారు. కానీ ఇలా పలానా చోట ఉన్నారు, పలానా చోట ఇలా ఉన్నారు, పలానా డోర్ నెంబర్లు ఉన్నారు అనేది మాత్రం ఉండదు. కానీ వీళ్ళు ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఈ డంపుల ద్వారా నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు అనేది మాత్రం రాసుకుంటారు అనేది సమాచారం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విజయవాడలో పెనమలూరులో దొరికినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పోలీసులకు ఖచ్చితంగా కొంత కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను టార్గెట్ చేసుకొని, అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఒక నాయకుడే కాదు, అంటే ఈ నాయకులను ఎంచుకున్నారు వాళ్ళు. అంటే ఒక నాయకుడు కాకుండా ఒక 2-3 నాయకులు అలా అంటారు కదా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ని ఎంచుకొని వాళ్ళ మీద అటాక్ చేయాలి అని మావోయిస్టులు 3 రోజులుగా రెక్కి నిర్వహించి ఆ రెక్కిలో భాగంగానే అక్కడికి వచ్చి ఉంటున్నారు. అక్కడ అయితే బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ఓనర్కి వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మేమంతా కూడా కూలీ పనులు చేసుకోవడానికి వచ్చాము అనేటటువంటి రీజన్ చెప్పడం. అదంతా కూడా ఆ పెనమలూరులో వాళ్ళు ఉండేటటువంటి ఆ ఏరియా మొత్తం చూసుకుంటే మాత్రం కాస్త మాస్ ఏరియా, అంత ఈజీగా ఎవరికి డౌట్ రాదు. అందులోనూ ఇతర రాష్ట్రాల నుంచి ఆ విజయవాడ ఏదైతే ఆటోనగర్ ఉందో అక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేటటువంటి వారే ఎక్కువగా ఉంటారు. సో అలా ఇందులో భాగంగానే వీళ్ళు కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉంటారు అనేది అనుకున్నారు. అక్కడ మహిళ ఎవరైతే వీళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ నలుగురు, అంటే ఇప్పుడు పట్టుబడినటువంటి విజయవాడ పోలీసులకు పట్టుబడినటువంటి మావోయిస్టులలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంటే చాలా పెద్ద ఆపరేషన్ ఇది, అంత ఈజీగా కాదు. మామూలుగా మావోయిస్టులు దొరకడం వేరు, సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ దొరకడం వేరు, అది కీలకం. మరి సెంట్రల్ కమిటీ మెంబర్సే ఇక్కడ తల దాచుకోవడానికి వచ్చారా లేకపోతే ఎవరి తలలైనా లేపడానికి వచ్చారా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా వితిన్ 2-3 అవర్స్లో, అంటే సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారని చూడాలి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆపరేషన్ మొదలు పెట్టాము, మావోయిస్టులకు సంబంధించినటువంటి కగారు ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. చెప్పిన తర్వాత చూసుకుంటే ఇంకా మావోయిస్టులు ఒక్కొక్కరిగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ, వైజాగ్తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఈ అన్ని ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఆపరేషన్ అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ మధు.